భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. హెచ్సియు, విద్యార్థులు, ప్రజా సంఘాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువులోగా నివేదిక అందించాలని ఆదేశాలిచ్చింది. కంచగచ్చిబౌలి భూముల అంశంపై కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కమిటీని ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. హెచ్సియు విద్యార్థులు, హెచ్సియు ప్రజా సంఘాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టులో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువులోగా నివేదికను అందించాలని ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు ఈ కమిటీకి సంబంధించి. కొండల్, మొత్తానికి గత కొన్ని రోజులుగా కంచె గచ్చిబౌలి భూముల వివాదం అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారం రేపుతున్న అంశంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఈ అంశం పైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ భూములకు సంబంధించిన వివాదాన్ని ఛేదించేందుకు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ముగ్గురు మంత్రులతో, ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ దీనికి సంబంధించి వివాదానికి సంబంధించిన అన్ని అంశాలపైన సంప్రదింపులు జరుపుకోబోతుంది. ముఖ్యంగా హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అనుకోండి, యాజమాన్యం నుంచి వస్తున్న వ్యతిరేకత ఉంది. మరోవైపు కొన్ని ప్రజా సంఘాలు, ఎన్విరాన్మెంట్ నిపుణులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వీరందరితో ఈ కమిటీ సంప్రదింపులు జరపబోతుంది. అసలు అక్కడ ఉన్న అంశాలేంటి, ఇప్పుడు బయట ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలో నిజమెంత, ఉన్న వాస్తవాలు ఏంటి, వీటన్నిటిపైన ఈ మంత్రుల కమిటీ ఈ ముగ్గురు స్టేక్ హోల్డర్స్ తో సంప్రదింపులు జరపబోతుంది. దీనిపై ఒక నివేదిక కూడా ఇవ్వబోతుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోవడం, ఈ నెల 16 వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికే స్టే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం ఈ రోజు ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టడంతో పాటు వాస్తవాలు, అక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటి, నిజంగా అది యూనివర్సిటీకి సంబంధించిన భూమి, ఒకవేళ ఆ భూమిలో ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్నట్టు అక్కడ పూర్తిగా పులులు, సింహాలు ఇలాంటి వన్యప్రాణులు ఉన్నాయా అన్న దానిపై కూడా మొత్తం క్లారిటీ ప్రజల ముందు పెట్టేందుకే ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా మనం భావించవచ్చు. కొండల్, అంటే ఈ కమిటీ ఎప్పటి వరకు వారందరితో సంప్రదించి నివేదికను అందించబోతుంది ప్రభుత్వం? ఈ కమిటీలో ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? యాక్చువల్ గా సుప్రీంకోర్టు ఈ రోజు ఒక ఆదేశాలు కూడా తీసుకొచ్చేసి ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి అక్కడ ఎక్కువ బయాలజికల్ ఇన్బ్యాలెన్స్ అవుతుందన్నది ప్రధానంగా కొంతమంది స్టేక్ హోల్డర్స్ నుంచి వచ్చిన ఆరోపణలు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి నెల రోజులు ఒక నిపుణుల కమిటీని వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, దీనికి సంబంధించి 6 నెలల లోపు పూర్తిగా నిపుణుల కమిటీ నుంచి నివేదిక సమర్పించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశించిన పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని చెప్పుకోవచ్చు. పర్యావరణకు సంబంధించి ప్రత్యేకంగా మరో కమిటీ వేసే అవకాశం ఉంది. దీనికి అంటే ముఖ్యంగా ఈ ముగ్గురు మంత్రులతో వేసిన కమిటీకి ఒక స్పష్టమైన టైం బాండ్ అంటూ లేదు. సాధ్యమైనంత త్వరగా అందరూ స్టేక్ హోల్డర్స్ తో సంప్రదింపులు జరపడం, ఎన్విరాన్మెంట్ పర్యావరణవేత్తలతో మాట్లాడడం, అదేవిధంగా విద్యార్థులు అధ్యక్షత చేస్తున్న విద్యార్థులతో మాట్లాడడం, వీటన్నింటికి సంబంధించి ఒక నివేదిక ప్రభుత్వం రెడీ చేయనుంది. థ్యాంక్ యూ కొండల్.